కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ ఎం దీపిక విచ్చేశారు. ముందుగా అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు పూల బొకే అందించి స్వాగతం పలికారు. తదుపరి బెటాలియన్లో గల 7 కంపెనీ స్పోర్ట్స్ టీమ్స్ మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం దీపిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి కమాండెంట్ ఎం దీపిక మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎంతో పని ఒత్తిడితో ఫ్యామిలీస్కి దూరంగా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారని, వారికి ఇటువంటి బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్స్ నిర్వహించడం వలన మానసికంగా వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ ఏఎస్పీ ఆర్ సుస్మిత కూడా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించిన అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్, ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్, ఎం మోహన్ రావు, బిఎస్ చంద్రశేఖరరావు, ఎస్ మన్మథరావు, యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ సునీల్, లక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేఎంవి మోహన్ రావు, ఆర్ఐలు కె రవిశంకర్, బి విఠలేశ్వరరావు, డీజీ విబిఎస్వి ప్రసాద్, కె అజయ్ కుమార్, బి శ్రీనివాసరావు, బాబురావు, కె సత్యనారాయణ, డి శ్రీనివాసరావు, యూనిట్ పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ అండ్ హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తానికి, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతమే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ 3 days లో ఉన్న అన్ని ఈవెంట్స్ లో కూడా అందరు కూడా ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ రకమైన వివాదాలు లేకుండా, ఇంజురీస్ లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ఒక మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని మనం నిర్వహించగలుగుతాము అని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అట్లాగే నేను లాస్ట్ వీక్ లో 6th బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఐజీ సార్ చెప్పారు, ఈ ఇయర్ లో ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మనం అన్ని స్పోర్ట్స్ లో కూడా ఇంటర్ బెటాలియన్ ఛాంపియన్షిప్స్ పెట్టుకుందామని. సో దానికోసం కూడా మన బెటాలియన్ నుంచి కూడా మంచి టీమ్స్ రెడీ అయ్యి మనం కూడా ఈ ఇంటర్ బెటాలియన్ ఛాంపియన్షిప్స్ లో కూడా గెలుస్తామని ఆశిస్తున్నాను. క్రికెట్ మన బెటాలియన్ లోనే పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంటర్ బెటాలియన్ క్రికెట్ ఏదైతే టోర్నమెంట్ ఉందో తొందరలోనే 3rd బెటాలియన్ లోనే పెడతాము. సో దానికి కూడా మంచి టీం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డూ వెల్ అండ్ ఎంజాయ్ దిస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టు ద ఫుల్లెస్ట్. 2024 శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బెటాలియన్ స్పోర్ట్స్ నిర్వహించడం ద్వారా బెటాలియన్ సిబ్బంది మరియు అధికారులు ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన అనుభూతితో విధి నిర్వహణ మరింత ఉత్సాహంగా చేయడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా నిర్వహించిన బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో 3rd బెటాలియన్ తరఫు నుండి చాలా మంది సిబ్బంది అధికారులు రాష్ట్ర స్థాయి మరియు దేశ స్థాయి పోటీల్లో మంచి ఉత్తీర్ణతలు సాధించి ఎందరో మహానీయులు నేటి సర్వీస్ నుండి రిటైర్డ్ అయ్యి కూడా ఎంతో ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవడానికి ఆనందభరితంగా ఉన్నాం. అదే స్ఫూర్తితో నేడు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ నందు హెడ్ క్వార్టర్ కంపెనీతో కలిపి 7 కంపెనీ స్పోర్ట్స్ టీమ్స్ ఈనాటి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024లో పాల్గొంటున్నాయి. క్రీడా పూర్తితో అందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధిగా పాటించాలని కోరుకుంటూ ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ గెలుపు ఓటములు సహజమని, ఎటువంటి మనస్పర్ధలకు తావివ్వరాదని, గెలుపు ఓటములు దైవం నిర్ణయంగా భావించాలని తెలియజేస్తూ నా ఈ ప్రారంభోత్సవాన్ని ఉపన్యాసాన్ని ఇంతతో ముగిస్తున్నాము.